వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం తిరుపతి నగర్లోని యశోద నగర్లో సిపిఎం తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన గ్యాస్ ధరలతో ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడిందని తెలియజేస్తూ కట్టెల పొయ్యి వెలిగించి పక్కనే గ్యాస్ సిలిండర్ను పెట్టి ఇక గ్యాస్ కొనలేం, కట్టెల పొయ్యి దిక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరల భారంతో ప్రజలు మళ్లీ పాతకాలపు కట్టెల పొయ్యిలకు వెళ్లే పరిస్థితి తీసుకొచ్చిందని నిరసన ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళల అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలకు అనుగ్గా వంట గ్యాస్ సిలిండర్ పై ₹60, కమర్షియల్ గ్యాస్ పై ₹115 ధర పెంచడం దారుణమని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే పెరిగిన ధరలతో కుటుంబాలు నెట్టుకు రావడం కష్టమవుతున్న సమయంలో మరోసారి గ్యాస్ ధరలను పెంచడం మహిళలపై, పేద ప్రజలపై అదనపు భారంగా మారిందన్నారు. ఈరోజు గ్యాస్ సిలిండర్ గృహానికి వాడేటువంటి గ్యాస్ సిలిండర్ పైన ₹60, అదే వ్యాపారానికి వాడేటువంటి దాని మీద ₹115 వరకు పెంచడం అనేది దీన్ని సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇప్పటికే ప్రజల మీద అనేకమైనటువంటి భారాలు ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇంకొక భారాన్ని మోపడం అనేది సరైనటువంటిది కాదు. ఇప్పటికే నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తా ఉంది. ఇట్లాంటి తరుణంలో మళ్ళీ ఇదొకటి భారం పడడం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అట్లనే రేపు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. మహిళా దినోత్సవం మహిళల హక్కుల కోసం, మహిళల అభివృద్ధి కోసం జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఇది కూడా వేయడం అనేది సరైనది కాదు. మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ స్ఫూర్తితో ఈ గ్యాస్ సిలిండర్ పెంపుకు నిరసనగా మళ్ళీ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మనకి సిలిండర్కి సంబంధించి ₹60 పెంచటము అనేది చాలా దుర్మార్గము. ఎందుకంటే ఇప్పటికే జీతాలు పెంచకుండా ప్రజలంతా అల్లాడిపోతున్నారు. అయితే దానికి బోనస్గా ఇచ్చినట్టున్నారు తప్పితే ఈరోజు రేట్లు పెంచటము, అది ముఖ్యంగా సిలిండరు అంటే కట్లు ఇళ్లలో బాడీలు ఉండేవాళ్ళు కనీసము పొయ్యిలు పెట్టుకుంటే కాళ్ళు చేపిస్తారు. కట్టుదొడ్లన్నీ కూడా ఎత్తేసినారు. గ్యాస్ ఉంటే తప్ప ఈరోజు బతికే పరిస్థితి లేదు ప్రజలు. కాబట్టి ఏది కీలకమైన వస్తువు ఉంటుందో దానిపైన ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుంటా పోవటం చాలా దుర్మార్గము. ఇంకా పాప మోడీ గారికి తెలిసట్లేదు, ఉప్పు లేకపోతే వండుకోరు కాబట్టి ఉప్పు మీద 1 కేజీ బియ్యానికంటే మించేసి దానికి కూడా ప్రయత్నం చేస్తుంటాడు. ఇది చాలా దుర్మార్గము. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెట్టుకొని గిఫ్ట్ గా ఏదన్నా ఏం చేస్తారంటే మామూలుగా ఇంటికి చుట్టాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే చాలా సంతోషపడతారని చెప్పి గిఫ్ట్ ఏమని ఇస్తారు. ఆయన గిఫ్ట్ ఏమి ఇచ్చాడంటే గ్యాస్ ధరలు పెంచేదానికి ఈరోజు చేయటం చాలా దుర్మార్గము. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, గ్యాస్ ధరలు తగ్గించాలి. లేని పక్షంలో మహిళలంతా కూడా వీధుల్లోకి వస్తారు. ఖచ్చితంగా ఈ మేడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు. దీనికి మద్దతుగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే మోడీ ఏం చెప్తే దానికి తానతందానే పరిస్థితి చేస్తున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి అయినావు అవుతావో కావని నీకే సందేహం ఉంది చంద్రబాబు నాయుడికి. కాకపోతే ఇదే రకంగా మోడీకి గాని వత్తాసు పలుకుంటా పోతే నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా, వార్డు మెంబర్ గా కూడా గెలవకుండా వెళ్ళిపోతావు అనే సంగతి ఈరోజు మేము మహిళలుగా చెప్తున్నాం సిపిఎం పార్టీగా. సమాన పనికి సమాన వేతనం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నా కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. అయితే దానికి బోనస్ గా గ్యాస్ రేట్లు పెంచి ప్రజలపైన భారాలు వేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే నిత్యావసర ధరలు, కరెంటు బిల్లులు, ఇంటి బాడుగులు కట్టలేక సతమతమవుతున్న తరుణంలో ఇలా గ్యాస్ పెంచడం అనేది చాలా దుర్మార్గము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మంచి చేస్తున్నాం అనేసి జడ్డే చేస్తున్నారు ప్రతి ఒక్కదానికి. మహిళలతో రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెట్టుకొని ఈ రోజు గ్యాస్ ధరలు పెరిగి రేపు నుంచి అమల్లోకి వస్తాయి. ఇది పెద్ద గిఫ్ట్ గా అనుకొని చేయాలనేది అర్థం అవడం లేదు. కాకపోతే ఖచ్చితంగా మహిళలు వీధుల్లోకి వచ్చి బుద్ధి చెప్తారు. ఈరోజు చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వీధుల్లోకి వచ్చి వాళ్ళకి వేతనాలు పెరగలేదని చెప్పి నానా ఇబ్బందులు పడతా ఉంటే ఈ తరుణంలో ఈ గ్యాస్ పెంచడం అనేది చాలా దుర్మార్గము. ఇలాగే చేస్తూ పోతే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. నమస్కారం. 2026 మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి కానుకలు ఇవ్వాల్సిన ఉంది. కాకపోతే కానుక బదులు మాకు గ్యాస్ నిత్యావసర వస్తువైన గ్యాస్ ధరలు పెంచి కానుక కాకుండా ఒక పెద్ద తలభారం మోపినారు. సో దీన్ని ప్రతి సంవత్సరము ప్రతి దానికి కానుకల ధరలు తగ్గించాలి కానీ సబ్సిడీ రూపంలో ఏదో తగ్గించాలి కానీ ప్రతిసారి ఇలా ధరలు పెంచుకుంటూ పోతుంటే సామాన్య ప్రజలు చాలా జీతాలతో వాళ్ళు గడిపేదే కష్టంగా ఉంది అని అనుకుంటే ఇలా ధరలు పెంచి
చాలా మధ్యతరగతి వాళ్ళని ఇంకా కింది స్థాయికి వెళ్ళేటట్టు చేస్తున్నారు. అంతే చాలా. నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంది అనే దానికి ఈరోజు వంట గ్యాస్ ధరలు పెంచడమే ఒక నిదర్శనం. రోజువారీ కుటుంబాలు వినియోగించుకునే గృహ వినియోగానికి వినియోగించుకునే ధరలని 60 రూపాయలు పెంచడం, వాణిజ్య అవసరాలకి ఉపయోగపడే వాటిని 115 రూపాయలు పెంచడం అంటే ఇప్పుడున్నటువంటి ధరలు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక అదనపు భారమైనటువంటిది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఈ దేశంలో అనవసరమైనటువంటి కష్టాలని తెచ్చిపెట్టుకున్నటువంటి పరిస్థితి కారణమైంది కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం. కనీసం వాటిని వ్యతిరేకించే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు. లేదా రష్యా లాంటి మనకు చౌకగా ఇంధనం ఇస్తున్నటువంటి వాళ్ళతో కట్ చేసుకొని అమెరికా ఏం చెప్తే దానికి అనుగుణంగా ప్రవర్తించినటువంటి కారణంగానే ఈ దుస్థితి మనకు ఏర్పడింది. చుట్టుపక్కల వాళ్ళతో మంచి పరిస్థితి లేదు, మనం వ్యాపార సంబంధాలను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి, అంతర్జాతీయంగా అననుకూలమైన పరిస్థితులు, దేశంలోనూ అననుకూలమైనటువంటి పరిస్థితులు, ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా మాకేమిటి సంబంధం అన్నట్టుగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి తయారైపోయింది. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే మహిళల హక్కుల కోసం తిరిగి నినదిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉంటే ఈ పరిస్థితుల్లో మహిళలకి అదనపు కష్టంగా కనీసమైనటువంటి విచక్షణ కూడా కోల్పోయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రేపు జరుగుతుందన్న కనీసమైన విజ్ఞతను కూడా లేకుండా మహిళలకు ఏమైనా అవసరమైతే ధరలు తగ్గించడానికో లేదా అదనపు సదుపాయాలు కల్పించడానికో ప్రకటన చేయాల్సిన రోజున ఈరోజు 60 రూపాయలు అదనంగా ప్రకటించి మహిళల పట్ల తనకున్న మరొక వ్యతిరేకతను మరొకసారి నిదర్శనం చేసుకునింది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం. ఈ మోడీ ప్రభుత్వ చర్యల్ని కనీసం వ్యతిరేకించే లేని దుస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఉన్న నేపథ్యంలో ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేసినటువంటి భారాలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు పిలుపునిస్తూ ఉంది. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తీవ్రంగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి మహిళా లోకానికి అదే మాదిరి యావత్ ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.